హలో! హాయ్ అండి. ఈ మధ్యన నన్ను కస్టమర్లు ఎక్కువగా అడిగే ప్రశ్న యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి నాన్ వెజ్ పికిల్స్ వెళ్తున్నాయా లేదా అని నన్ను అడుగుతూ ఉన్నారండి. ఎప్పుడైనా నాన్ వెజ్ పికిల్స్ పంపించాలనుకుంటే ప్యూర్ బోన్‌లెస్ అండి. అసలు బోన్ అనేది ఎక్కడా గూడా ఉండగూడదు. బోన్ ఉంటే మనకక్కడ ఇండికేట్ అయ్యి మనకి ఈ నాన్ వెజ్ పికిల్స్ పెట్టినందుకు 1500 రూపీస్ ఫైను మనకి పడటం జరుగుతుందండి. ఆ బోన్ పెట్టి పంపిస్తే ప్రాబ్లమ్ ఏంటంటే అసలకి ఆ స్క్రీనింగ్ టెస్ట్‌లో అది ఆ బోను మరి అది మనిషి బోనా? లేపోతే కోడి బోనా? లేపోతే కుక్క బోనా? అని వాళ్ళకంత టైం ఉండదండి. అక్కడ డీఎన్ఏ టెస్ట్ జేసి ఇయన్నీ జేసే టెస్ట్ ఉండదు. వాడు డైరెక్ట్‌గా డస్ట్‌బిన్‌లో పడేస్తాడనమాట. అందుకే అసలకి మనకి నాన్ వెజ్ పికిల్స్ అనేది ఏలో లేదు. కాకపోతే ప్యూర్ బోన్‌లెస్ పెట్టుకుంటే ఏమైతదంటే అది మ్యాంగో పికిలా, ఉసిరికాయ పికిలా అని మనం దాని మీద ఏదో ఒకటి రాసి పంపించవచ్చనమాట. ప్యూర్ బోన్‌లెస్ అయితేనే పంపించండి. ఆ బోన్ ఉంటే మటికి అస్సలు వెళ్ళదండి. ఇంకొంతమంది ఏం జేస్తారంటే, నేను ప్యూర్ బోన్‌లెస్ అని జెప్పి, వాళ్ళు తీయటం బోన్‌తో తెస్తారండి. బోన్‌తో తెచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉందో మెత్తటి మాంసం తీయటం, ఆ బోన్ అనేది సెపరేట్ జేయటం అనేది అక్కడున్న మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్న అమ్మోళ్ళు, నానమ్మోళ్ళు ఇది చేస్తా ఉంటారో అసలు మీరు చేయబాకండి. చికెన్ షాప్‌కి లేదా మటన్ షాప్‌కెళ్తారు కదా! వాళ్ళనే మీరు ప్యూర్ బోన్‌లెస్ కొట్టమని చెప్పి. ఆన్ చేస్తే ఏమైతదంటే దాంట్లో ఏ గింత బోన్ ఉన్నా గూడా క్లోజ్. కాబట్టి నేను చెప్పొచ్చేదేంటంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఈ నాన్ వెజ్ పికిల్స్ అనేది వెళ్ళటం జరుగుతుందండి. కాకపోతే మనం చేయాల్సిందల్లా ప్యూర్ బోన్‌లెస్ పెట్టుకోవాలి. ఓకే. థాంక్ యూ అండి.